హావియస్ వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. ఎప్పటికప్పటికి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్తో మీ ముందే మన ఆర్కే కలెక్షన్స్ ఈరోజు వచ్చేసిందండి. కంప్లీట్ ఫ్యాన్సీ వెరైటీస్తో. అలాగే మన వ్యూవర్స్ కోసం అడ్రస్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. మన ఆర్కే కలెక్షన్స్ KPHP LIG 67 రోడ్ నెంబర్ 2లో ఉందండి. అలాగే మనకు అనదర్ బ్రాంచ్ వచ్చి మనకు కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉందండి మనకు ఆర్కే కలెక్షన్స్ న్యూ బ్రాంచ్ అనమాట. అక్కడ కూడా హోల్సేల్ ప్రైజెస్తో మన కలెక్షన్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. ఈరోజు చూసే వెరైటీస్ అన్నీ కూడా మనకు ఫ్యాన్సీ వెరైటీస్ అంటే మనకు మ్యారేజ్ సీజన్ ఉంది, మనకు పెట్టుబడులకు సంబంధించి కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ చూస్తున్నాం. ఫస్ట్ శారీ వచ్చి మన కాస్ట్ వచ్చి మనకు 1320 రూపాయలు మాత్రమేనండి, 1320 రూపీస్. ఈ శారీ అంతా కూడా ఏంటంటే మనకు మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే కూడా మనకు లైట్ జూట్ బనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాం. ముందుగా షోల్డర్ బార్డర్స్ తీసుకున్నట్టయితే కంప్లీట్గా సిల్వర్ జరీ కాంబినేషన్స్ ఒక మంచి కడ్డీ బార్డర్ స్టైల్ ఇక్కడ హైలైట్ చేసుకున్నామండి. ఇక్కడంతా అవుట్లైన్ అంతా కూడా ఒక రుద్రాక్ష పుట ఫిల్లింగ్ చేసుకుని శారీ అంతా కూడా మనం చాలా హెవీ లుక్తో గ్రాండ్గా తీసుకున్నాం. కింద మిడిల్ పార్ట్ వచ్చేకాడికి ఏంటంటే మనకు కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ మీద మనకి కంప్లీట్గా సిల్వర్ జరీ కాంబినేషన్తో మనకు చెక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్ లో కూడా ఏంటంటే మనకు ఒక ఎలిఫెంట్ డిజైన్ అలాగే ఒక పికాక్ డిజైన్ ఇక్కడ హైలైట్ చేస్తున్నాం. శారీ అంతా కూడా ఏంటంటే మనకి ఈ బుట్టియా కాన్సెప్ట్ తో మనకు టోటల్ శారీ అంతా ఇంతే హెవీ లుక్ తో ఇంతే గ్రాండ్ గా ఉంటుంది. నెక్స్ట్ దీనికి కింద బార్డర్ స్టైల్ తీసుకున్నట్టయితే కూడా కింద బార్డర్ స్టైల్ కంప్లీట్ గా కొంచెం డై షేడ్స్ లో మనకు పింక్ కలర్ కాంబినేషన్స్ తో కాంట్రాస్ట్ బార్డర్ యూజ్ చేసామండి. ఇక్కడంతా కూడా మనకు 3 లేయర్స్ లో ఒక ఫ్లవర్ బుట్టి అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. కిందంతా కూడా ఏంటంటే మనకు షోల్డర్ బార్డర్ యూజ్ చేసిన ఒక మంచి కడ్డీ బార్డర్ కూడా అక్కడ హైలైట్ చేసుకున్నాం. డై అంతా కూడా ఏంటంటే మనకు లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ కి డార్క్ పింక్ షేడ్ అనేది హైలైట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ శారీకి మనం పళ్ళు పాటు తీసుకుంటే కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ అయిన మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్ అలాగే సిల్వర్ జరీ మిక్స్ చేసుకుంటూ పళ్ళు కాంబినేషన్ హైలైట్ చేసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనకు టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద చెక్స్ బ్యాక్గ్రౌండ్ మీద ఏంటంటే మనకు మీనా బుట్ట అనేది హైలైట్ అయింది. ఈ శారీకి మనం పళ్ళు తీసుకున్నట్టయితే కూడా మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్తో మనకు కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఇచ్చాం. అది కూడా ఏంటంటే మిడిల్ అంతా కూడా మనకు టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద మనకు ఒక ఫ్లవర్ బుట్టి అలాగే 2 అవుట్లైన్ అంతా కూడా ఒక కడ్డీ బార్డర్ని ఇక్కడ హైలైట్ చేసుకున్నాం. ఈ శారీకి మనం బ్లౌజ్ తీసుకున్నట్టయితే కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్తో మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం. అది కూడా మనకు రా సిల్క్ మెటీరియల్తో హైలైట్ అవుతుంది. హ్యాండ్ పర్పస్ ఇచ్చడానికి మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్తో ఒక కడ్డీ బార్డర్ని కూడా ఇచ్చాం. నెక్స్ట్ శారీ వచ్చి మనం జూట్ శారీ చూస్తున్నామండి. లెనిన్ జూట్ మిక్స్ తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు డై షేడ్స్ అనమాట. బ్లాక్ అండ్ గ్రే మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. పైన అంతా కూడా ఏంటంటే మనకు షోల్డర్ బార్డర్లో థ్రెడ్ బార్డర్ అంతా కూడా మనకు రెడ్ కలర్ కాంబినేషన్స్తో మనం థ్రెడ్ బార్డర్ అంతా కూడా యాడ్ చేసుకున్నాం. ఇక్కడంతా కూడా థ్రెడ్డింగ్ వర్క్ అంతా కూడా మనకు ఫాలింగ్ అవుతున్నట్టు మనకు హైలైట్ చేసుకున్నాం. అది కూడా మనకు 3 కలర్ కాంబినేషన్స్తో మనకు శారీ అంతా కూడా హైలైట్ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ తీసుకున్నట్లయితే మనకు 2 షేడ్స్లో మనం హైలైట్ చేసుకున్నామండి. మనకు హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్స్ మీద మనకు ఒరిజినల్ మిర్రర్ని స్టిచ్ చేసుకొని హైలైట్ చేసుకున్నాం. అది కూడా మనకు బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలాగే మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ స్టిచ్ చేసుకొని మనం హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకు లైట్ గ్రే కలర్ కాంబినేషన్స్తో మనకు హైలైట్ అవుతుంది. ఇక్కడంతా కూడా సేమ్ మన మిర్రర్ వర్క్ని కూడా కంటిన్యూ అంటే మనకు ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్తో కంటిన్యూగా ఉంటుంది. బట్ కింద బార్డర్ స్టైల్ తీసుకుంటే కూడా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్స్తో ఒక బార్డర్ స్టైల్ని హైలైట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ శారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా మనకు ఒక డిజైనర్ కాన్సెప్ట్ పళ్ళు అనేది హైలైట్ చేసుకున్నాం. దాదాపుగా 1 మీటర్ పళ్ళు ఇక్కడ తీసుకున్నామండి. పైన అంతా కూడా మనకు డార్క్ లైట్ షేడ్ అంటే మనకు లైట్ వైట్ షేడ్స్ మీద ఏంటంటే మనకు మెరీన్ రెడ్ కలర్ కాంబినేషన్స్తో మనకు థ్రెడింగ్ లైన్స్ అనేది ఫిల్ చేసుకుంటూ సేమ్ మనకు మిర్రర్ వర్క్ని కంటిన్యూ చేసుకున్నాం. ఈ శారీకి మనం బ్లౌజ్ తీసుకున్నట్టయితే కూడా ఒక సింగిల్ షేడ్ అంటే మనకు నీ పార్ట్ వద్ద ఏదైతే కలర్ కాంబినేషన్ బ్లాక్ వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్తో మనకు కాంట్రాస్ట్ లుక్తో బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. వీటిలో కూడా ఏంటంటే మనకు కలర్ చాయిస్ ఉన్నాయండి. అలాగే డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంతే హోల్సేల్ ప్రైజెస్లో మన ఆర్కే కలెక్షన్స్ వారు ఈ శారీ అందిస్తున్నామండి. కాస్ట్ కూడా అంతే హోల్సేల్ ప్రైస్ 650 రూపాయలకి మాత్రమే ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మరొక శారీ చూద్దాం. ఆర్గంజా గ్లాస్ టిష్యూలో మనం ఒక డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నాం. ఇదంతా కూడా మనకు ఫ్యాన్సీ వెరైటీ కంప్లీట్గా ఒక డిజైనరీ కాన్సెప్ట్స్తో చూస్తున్నామండి. ఈ శారీ కాస్ట్ అంతే హోల్సేల్ ప్రైస్ అండి 1960 రూపీస్కే ఈ శారీ అవైలబుల్ ఉంది. మనకు వితౌట్ బార్డర్స్తో ఈ శారీ అంతా కూడా మనకు ఒక డిజైనరీ కాన్సెప్ట్స్తో మనం హైలైట్ చేసుకున్నాం. లైట్ కనకాంబరం షేడ్ శారీ అనేది మనం కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. శారీ అంతా కూడా ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ థ్రెడింగ్ వర్క్ అంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నాం. దీని మీద అంతా అడిషనల్గా ఏంటంటే మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలాగే మనకు గోల్డెన్ జెరీ మిక్స్ చేసుకుంటూ ఒక లోటస్ ఫ్లవర్ని ఆల్టర్నేట్ అంటే మనకు రౌండ్ షేప్ లాగా మనం తీసుకున్నాం. దీని మీద అంతా కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తో ఒక బాల్స్ డిజైన్ కూడా మనం హైలైట్ చేసుకొని మనం శారీ అంతా కూడా బుట్టా కాన్సెప్ట్స్తో శారీ అంతా కూడా ఇంతే హెవీ లుక్తో తీసుకున్నాం. ఈ శారీ అంతా కూడా మనకు డిజైనరీ కాన్సెప్ట్స్ కాబట్టి వితౌట్ బార్డర్స్తో మనకు శారీ అంతా కూడా హెవీ లుక్ ఉంటుంది. నెక్స్ట్ దీనికంటే పళ్ళు అంటూ సపరేట్గా ఉండదండి. మనకు డిజైనరీ కాన్సెప్ట్స్ కాబట్టి పళ్ళు అనేది సపరేట్గా మెన్షన్ చేయం. మనకు పళ్ళు అంతా కూడా ఏంటంటే మనకు ఒక టజల్స్ తీసుకున్నాం అనమాట. సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తో ఈ టజల్స్ అంతా కూడా మనం ఫిల్ చేసుకున్నాం. ఈ టజల్స్ అంతా కూడా ఏంటంటే మనకు ఒక స్టిచెస్ టజల్స్ తీసుకున్నాం. దీని మీద అంతా కూడా మనకు 0 సైజ్తో మనకు డాట్స్ పోల్కా డాట్స్ స్టైల్లో మనకు ఒక పెండెంట్ స్టైల్లో మనకు అంతా కూడా హైలైట్ చేయింది. అలాగే దీనికి బ్లౌజ్ తీసుకున్నైతే కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తో మనం బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకున్నాం. వీటిలో ఇవే కాదండి, వీటిలో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కూడా మనకు డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మరొక సారీ చూద్దాం.
నెక్స్ట్ శారీ వచ్చి మనం సనా సిల్క్ చూస్తున్నామండి. ఇది కూడా ఏంటో మనకు పెట్టుబడులకు సంబంధించి యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అంటే మనకు మంచి లైట్ వెయిట్ ఉంటే ఒక డిజైనర్ కాన్సెప్ట్స్ ఈ శారీ అంతా కూడా తీసుకున్నాం. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. దాని శారీ అంతా కూడా మనకు లైట్ వెయిట్ ఉంటుంది. దీని మీద యూజ్ చేసిన థ్రెడింగ్ వర్క్ అంతా కూడా చాలా హైలైట్గా తీసుకున్నాం. దీనికి షోల్డర్ బార్డర్ కానీ మనకు కింద బార్డర్ స్టైల్ కానీ రా సిల్క్ మెటీరియల్తో మనకు పింక్ కలర్ కాంబినేషన్స్తో పైపింగ్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇదంతా ఏంటంటే మనకు పళ్ళు పాటు హ్యాంగ్ అయ్యే విధంగా మనకు కింద బార్డర్ స్టైల్ కూడా సేమ్ కంటిన్యూగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు డార్క్ కలర్ కాంబినేషన్స్తో మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. దీని మీద అంతా అడిషనల్గా ఏంటంటే మనకు ఒక ఫ్లవర్ అంతా మనకు పికాక్ డిజైన్ ఇక్కడ హైలైట్ చేసుకున్నామండి. అది కూడా మనకు పింక్ అండ్ రాయల్ బ్లూ అలాగే మనకు గోల్డెన్ కలర్ కాంబినేషన్స్తో మనం అవుట్లైన్ తీసుకుంటూ ఒక 2 పికాక్స్ని ఆల్టర్నేట్ పొజిషన్ లాగా తీసుకుంటూ మనకు ఒక బుట్టా కాన్సెప్ట్తో మనం హైలైట్ చేసుకున్నాం. ఈ పికాక్స్ అంతా కూడా శారీ అంతా కూడా ఇంతే హెవీ లుక్తో ఇంతే గ్రాండ్గా ఉంటాయి. అలాగే అడిషనల్గా ఒక ఇంకో ఫ్లవర్ బంచ్ అంతా గోల్డెన్ కలర్ కాంబినేషన్స్తో మనం ఫిల్ చేసుకున్నాం. టోటల్ శారీ అంతా కూడా ఇంతే హెవీ లుక్, ఇంతే రిచ్ లుక్ ఉంటుందండి. మనకు డిజైనరీ కాన్సెప్ట్ కాబట్టి మనకు పళ్ళు అంటూ సపరేట్గా మెన్షన్ చేయం, ఈ పైపింగ్ మాత్రమే యాడ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ తీసుకున్నట్టయితే కూడా మన బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్తో మనం పళ్ళు ఒక బ్లౌజ్ను కూడా హైలైట్ చేసుకున్నాం. అది కూడా మనకు రా సిల్క్ మెటీరియల్తో హైలైట్ అవుతుంది. వీటిలో కూడా కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. మోడల్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాస్ట్ కూడా అంతే హోల్సేల్ ప్రైస్ అండి. 930 రూపాయలకే ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మరొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ తీసుకుంటే మనకు జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకుని, అంటే మనకు పిస్తా గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్స్తో మనకి శారీ అంతా కూడా హైలైట్ అవుతుంది. షోల్డర్ బార్డర్ తీసుకుంటే మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్తో ఒక మంచి కడ్డీ బార్డర్ స్టైల్ హైలైట్ చేసుకున్నాం. శారీ మిడిల్ అంతా కూడా ఏంటంటే మనకు గోల్డెన్ కలర్ కాంబినేషన్స్తో ఒక ప్రింటెడ్ స్టైల్ అనేది కూడా హైలైట్ అయింది. అది కూడా ఏంటంటే మనకు ఒక పికాక్ లాగా తీసుకున్నామండి. ఆ పికాక్ అంతా కూడా ఏంటంటే మనకు మ్యాంగో స్టైల్లో మనకు పికాక్ అంతా కూడా డిజైన్ చేయబడింది. ఇక్కడ అంతా కూడా మనకు నెమల్ పింఛాలు కూడా ప్రింటెడ్ స్టైల్తో మనం హైలైట్ చేసుకున్నాం. ఈ ప్రింటెడ్ అంతా కూడా శారీ అంతా కూడా బుట్టా లాగా మనకు శారీ అంతా కూడా ఇంతే హెవీ లుక్తో ఇంతే గ్రాండ్గా ఉంటుంది. బట్ దీనికి తీసుకున్న కింద బార్డర్ స్టైల్ ఏదైతే మనం షోల్డర్ బార్డర్లో ఏదైతే మనకు కడ్డీ బార్డర్స్ చూసామో ఇంకొంచెం బ్రాడ్గా మనకు కడ్డీ బార్డర్ని ఇంకొంచెం హెవీగా లెంత్గా తీసుకున్నాం. అదే సిల్వర్ అలాగే గోల్డెన్ జరీ కాంబినేషన్స్తో మనకి ఈ బార్డర్ హెవీ లుక్తో గ్రాండ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ సారికి ఏంటంటే మనం డిజైనరీ కాన్సెప్ట్ చూస్తున్నాం కాబట్టి పళ్ళు అంటూ సపరేట్గా ఏం మెన్షన్ చేయమండి. పళ్ళునంతా కూడా ఏంటి మనకు ఒక టజల్స్ తీసుకుంటూ ఈ టజల్స్ అంతా కూడా మనకు గోల్డెన్ కలర్ బాల్స్ డిజైన్స్ చేసుకుంటే టజల్స్ అంతా కూడా మనకు పళ్ళు లాగా హైలైట్ చేసుకొని మనం డిజైన్ చేసుకున్నాం. వీటిలో కూడా మనకు కలర్ చాయిస్ ఉన్నాయి. అలాగే ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మోడల్స్ కూడా అంతే వెరైటీగా ఉంటాయండి. అలాగే ఈ శారీకి బ్లౌజ్ తీసుకుంటే కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనం బ్లౌజ్ అనేది రన్నింగ్ చేసుకుంటూ వచ్చాం. అలాగే వీటిలో తీసుకున్న మోడల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒక్కసారి షోరూమ్ కానీ విజిట్ అయితే వీటిలో కలెక్షన్స్ చూడొచ్చు. అలాగే డిఫరెంట్ మోడల్స్ కూడా చూడొచ్చండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. Thank you.